వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ధర్మకర్తల మండలిలో ఉండాల్సినటువంటి సభ్యులు నిజంగా దైవ చింతన, తిరుమల శ్రీవారి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం, తిరుమల శ్రీవారి భక్తుల కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం సేవ చేసేటటువంటి వాళ్ళ మీద గౌరవ మర్యాదలు ఉండేటటువంటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఉండాలి. కానీ ఇటీవల మనం చూసాం, ఒక బోర్డు మెంబర్ ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎంప్లాయీని దుర్భాషలాడాడనేది మనం చూసాం. తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. సో తిరుమల శ్రీవారి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో, సో ఆ ద్వారంకి అటు ఇటు కూడా కొన్ని శిలలు ఉంటాయి, కొన్ని విగ్రహాలు ఉంటాయి. సో వీటితో పాటు ఎంతో ప్రాశస్త్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ పట్ల ఆ టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ అనేటటువంటి ఒక బోర్డు మెంబరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. థర్డ్ క్లాస్ అని చెప్పేసి, తర్వాత చాలా రకాలైనటువంటి మాటలు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, ఆ వీడియోలన్నీ కూడా మనం చూసాం. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా తిరుమల తిరుపతి అనేది చాలా సున్నితమైనటువంటి వ్యవస్థ. అక్కడ ఏం జరిగినా సరే యావత్ దేశమంతా కూడా అటువైపు చూస్తుంది. మరి అలాంటి వ్యవస్థలో, అలాంటి సంస్థలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు కేవలం అక్కడ అధికారాలు మాత్రమే కాదు, కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతలు ఏంటి అంటే, వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి దర్శనం జరుగుతుందా లేదా, అంతేకాకుండా టీటీడీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయా లేదా, టీటీడీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ సంక్షేమం బాగుందా లేదా అనేటటువంటి అంశాలను కూడా చూడాల్సినటువంటి బాధ్యత టీటీడీ ధర్మకర్తల మండలిది. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నటువంటి నరేష్ కుమార్ ఇష్టానుసారం, అంటే తాను వస్తే గేటు ఓపెన్ చేయలేదని చెప్పేసి, సో ఇష్టానుసారం బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, బూతులు మాట్లాడాడు, ఆ బూతులన్నీ కూడా అందరూ కూడా విన్నారు. మరి వినిన తర్వాత ఒక క్షమాపణ కోరడానికి వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏంటి? అయ్యా, తప్పు జరిగింది, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా నేను ఇలా మాట్లాడడం తప్పు, మీ మనసు గాయపడి ఉంటే నన్ను క్షమించండి అని ఒక క్షమాపణ కోరడానికి నరేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి ఏం అడ్డం వచ్చింది? ఒక మాట ఆయన కోరి ఉంటే ఈరోజు హుందాతనంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అందుకే మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలి అంటే ఆ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కాండాక్ట్ ఎంతవరకు బాగుందా లేదా అనేటటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వారికి ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా కేవలం అదొక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి, కనీసం భగవంతుడంటే భయము, అక్కడికి వచ్చేటటువంటి భక్తులంటే కనీసం వారి పట్ల సరైనటువంటి జాలి, ఇలాంటివేమీ కూడా లేకుండా ఈ విధంగా దురుసుగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు స్వామివారి ఆలయం ప్రధాన ద్వారం ముందే, మీరు మహాద్వారం ముందే ఇలా మాట్లాడారు అంటే ఏమనాలి? అంటే ఒక క్షమాపణ చెప్పడానికి ఏమంటం వచ్చింది మీకు? గతంలో తొక్కిసలాట్లు అంతమంది చనిపోయినప్పుడు అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినటువంటి క్షమాపణతోటి ఆయన ఏం చిన్నవాడు అయిపోలేదే. ఆయన చెప్పినటువంటి క్షమాపణతోటి యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షించారు. ఎస్, టీటీడీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు అదే పరిస్థితి. మరి ఎందుకని నువ్వు ఒక వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి మీరు ఎందుకని అతనికి కనీసం క్షమాపణ చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు? ఇప్పుడు క్షమాపణ చెప్పకపోవడం వల్ల ఈరోజు ఏమవుతుంది? ఈరోజు కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విధులు బహిష్కరించలేదు, కానీ విధులు బహిష్కరిస్తామని చెప్పారు. చిన్న కరెక్షన్. అంతేకాకుండా టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఆందోళన చేశారు. శాంతియుతంగా మేము దీని మీద న్యాయం జరగాలని చెప్పేసి మేము కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇంత జరుగుతోంది. మరి ఇంత జరిగేటప్పుడు ఒక క్షమాపణ చెప్తే లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి సున్నితమైనటువంటి అంశం పట్ల ఈరోజు విచారణలేంటో, దీని మీద ఒక కమిటీలేంటో, విచారణ చేసిన తర్వాత నివేదికలేంటో, దాని తర్వాత చర్యలు తీసుకోవడం ఏంటి? అయ్యా, తప్పైపోయింది, క్షమించండి, లేదు నేను చేసినటువంటి తప్పుకు పరిహారంగా నేను ఇది చేస్తాను, తిరుమలకు కాలినడకన వస్తాను, తప్పైపోయింది, ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి ఉన్నారో, అంటే నా మాటల వల్ల గాయపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అంటే సరిపోతుంది కదా. కనీసం ఇప్పటి వరకు దాని మీద స్పందించకపోగా
ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు, సంస్థ కాదు. ఇది యావత్ హిందువులకి సంబంధించింది, యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం. మరి ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని, అక్కడ ఉన్నటువంటి పరువుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ధర్మకర్తల మండలి సభ్యుల మీద ఉంది. మరి ఆ ధర్మకర్తల మండలి సభ్యుడే తప్పు చేసి కనీసం క్షమాపణ చెప్పకపోవడం ఎంత దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే ముంచిపోయింది ఏమీ లేదు. నరేష్ కుమార్ గారు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినా ఓకే, లేదు ఎంప్లాయీస్ తోటి మాట్లాడి ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనకి క్షమాపణ చెప్తే ఈ వివాదం ఇంతటితో సమసిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా ఎవరికి వాళ్ళు పంతాలు పట్టింపులతోటి ఉంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.